హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ మేము నిద్ర లేచేసరికి అత్తమ్మ వేడి నీళ్ళు కాచి రెడీగా ఉంచారనమాట. ఈరోజు మంచయితే చాలా ఎక్కువగా పట్టింది. సంక్రాంతి అంటే పెద్దల పండుగ కదండీ! ఇంకా మార్నింగ్ తలస్నానం చేసిన వెంటనే ఫస్టు ఏమీ తినకుండా పెద్దల పేర్లన్నీ కూడా తలుచుకుంటాము. ఇంకా పంతులు గారికి స్వయం పాక దానం ఇవన్నీ కూడా ఇస్తారనమాట. మన పెద్ద పండుగ, పెద్దల పండుగ సంక్రాంతి. ఇంకా సంక్రాంతి అంటే చనిపోయిన మన తాత ముత్తాతలందరినీ కూడా తలుచుకోవడమే కదండీ! అందరినీ తలుచుకుని వండిన పిండి వంటలన్నీ కూడా ఫోటోస్ దగ్గర పెట్టి ఆహ్, ఇంకా వాళ్ళకి అంటే పంతులు గారికి అవి స్వయం పాక దానం ఇవ్వడం, వాళ్ళ పేర్లు చెప్పి, అలాగే పెద్దవాళ్ళ పేర్లు చెప్పి చాలామంది బట్టలవి పెడుతూ ఉంటారు కదండీ! అర్జున్ కూడా మావయ్య గారి పేరు చెప్పి బట్టలవి పెట్టారనమాట ఇక్కడ. ఇమాం వరుష స్రవదేత మనస్సంకల్ప కార్యవలసి తిరస్సు అసునేతే పునరస్మా సుశిక్ష పునాయకం ప్రాణమేహనం దేహభోగం మా ఓడికి ఆకలి వేస్తుంది అమ్మా. అది కాదు గిన్నె గిన్నె ఉప్పు గిన్నె అది పోయినా పట్ట సోటి వేసేది ఏదో సొప్పు తిప్పి తిప్పుతానేది చాలా కాదమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. నీ ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి గారెలు వేస్తున్నాను. భోగి రోజున అత్తమ్మ బొబ్బర వడలు వేస్తానన్నారండి. ఎవ్వరు వద్దన్నారనమాట. ఆయిల్ ఫుడ్ వద్దు, వద్దు అంటున్నారు. అర్జును, నేను కూడా ఆయిల్ ఫుడ్ వద్దు అత్తమ్మ అన్నాం. అసలు ఈరోజు కూడా ఈ గారెలు కూడా వద్దని చెప్పామనమాట. ఆయిల్ ఫుడ్ అసలు తినాలనిపించట్లేదండి. ఇక్కడికొచ్చిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా వాయిస్ చేంజ్ అయిపోయాయి. కొంచెం గొంతుకు రంప అంటారు కదా! అట్లా పట్టేసిందనమాట. ఇక్కడ వాటర్ వల్లో, దేని వల్లో తెలీదు. క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదండీ! చల్లటి వాతావరణంలో నుంచి ఒకసారిగా ఇక్కడికొచ్చాం కదా! వాతావరణం అవి చేంజ్ అవ్వటం వల్ల సాత్విక్, సాహితీ ఇద్దరికీ కొంచెం ఆ వాయిస్ అవి చేంజ్ అయిపోయాయి. ఆయిల్ ఫుడ్ తింటే ఇంకా కఫం అవి ఎక్కువైపోతుంది వద్దు అని వడలవి వద్దన్నాం. అత్తమ్మ ఏంటంటే ఇంక ఫెస్టివల్ అంటే కంపల్సరీ ఈ విధంగా గారెలు అవి వేసుకొని తినాలి అన్నట్టు ఉంటారనమాట మన శబరి అమ్మమ్మ, అత్తమ్మ. లేదంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. పండగ కదమ్మా! గారెలేసుకోకపోతే ఎలాగా అన్నారు. ఇంకా నానబెట్టారనమాట రాత్రి గారెల పప్పు. ఇంకా మార్నింగ్ రుబ్బేసి గారెలైతే వేశాను. అత్తమ్మ చట్నీ చేసేశారు. ఇంక అందరం కూర్చొని ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఏంటి మాదిరి చెప్పవి, ఇప్పటి వాళ్ళకి తెలియదు కదా. ఫోటో రీల్స్ వదనా, ఇది వరకు ఫొటోస్ అది కడిగించే వాళ్ళు. ఏది ఇట్రా ఇది చూపి, కనిపించట్లా. షరారా ఏం డ్రెస్ అమ్మది, ఏం డ్రెస్ అమ్మది? అమ్మో, ఏది చెయ్యి ఒకసారి, భరతనాట్యం చేస్తున్నావు కదా. రాదు ఏమి నందినికి ఏం రావు. పెట్టమ్మా పెట్టమ్మా, డ్రెస్ బాగుంది నందిని. సాహిని ఇలా రమ్మను. మీరు తెచ్చారా? చెప్పు. హ్యాపీ హ్యాపీ పొంగల్ మాదిరి, హ్యాపీ పొంగల్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. మా సంక్రాంతి ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్.
దానికి అంటే మొక్క పెట్టవే చూస్తుంది ఆశగా పెడతావేమో అని. కొంచెం సీరన్నం పెట్టుకున్నా. తాతయ్యకి దండం పెట్టుకున్నావా? సత్య లవ్లీ గర్ల్ సత్య. ఎవరో కామెంట్ పెట్టారు నిన్న సత్య, ఎలా ఫీల్ అవుతున్నావు? నీ గురించి కామెంట్ పెట్టిన వాళ్ళకా? ఎవరు పెట్టారు కామెంట్? అది చూద్దాం. మీ పేరు మర్చిపోయాం. ఏం పెట్టారు? సత్య 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 లవ్లీ గర్ల్ సత్య ఎవరింటికి కోడలుగా వెళ్తుందో అదృష్టవంతులంట. చేసేద్దాం, పెళ్లి చేసేద్దాం సత్యకి ఈ ఇయర్ పెళ్లి చేసి గెంటేద్దాం. నెక్స్ట్ సంక్రాంతికి వాళ్ళ ఆయన గారితో వస్తాం. అప్పుడు సత్య కనబడదు మన వీడియోస్లో. అబ్బో బిజీ అయిపోద్ది. ఇంకా కోడిపందాల దగ్గరికి, నరసాపురం ఈవెంట్ల దగ్గరికి తిరుగుతూ ఉంటుంది అలా ఆయనతో. సత్య పెళ్ళి చేసుకుంటే మరి వీడియోస్లో కనబడవు కదా, వెళ్ళిపోతావు కదా నువ్వు మీ అత్తయ్య గారి ఇంటికి. అయ్యా బాబోయ్, నా గురించే చేసుకోవట్లేదు, వీడియోస్లో కనబడదామని ఫీల్ అవుతారు మళ్ళీ సబ్స్క్రైబర్స్ అందరూ సత్య కనబడకపోతే. కళ ఉండదు వీడియోస్కి సత్య లేకపోతే, బోర్. మాదిరే ఉంది కానీ ఎందుకులే వేస్ట్. పిసిపోయిందంటే ఇంక ఇక్కడ నేను సత్య మాడపడుచు అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. సత్య మాధురి ఎలా అంటే నాకు సిస్టర్స్ లాగా అండి. ముగ్గురు ఉంటే అలా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం అనమాట. మాధురికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మాధురిని కలవడం అయితే కుదరదండి. కానీ సంక్రాంతికి మాత్రం అందరం కంపల్సరీ కలుస్తాము. ఒక్కొక్కసారి మాధురి ఇక్కడికి వచ్చే టైంలో నేను ఉండను, నేను ఇక్కడికి వచ్చే టైంలో మాధురి ఉండదనమాట. సో అట్లా ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఇంకా అందరం అట్లా కబుర్లు చెప్పుకుంటున్నాం. సత్య చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లోనే ఉంటదనమాట. ఇక్కడే పడుకుంటది అత్తయ్య గారి వాళ్ళ దగ్గర. అంటే అమ్మమ్మ వాళ్ళకి అలవాటు అనమాట, అమ్మమ్మ తాతయ్యకి బాగా అలవాటు. సో అందుకని మా ఇంట్లోనే ఉంటదనమాట ఎక్కువ. వాళ్ళ ఇంటి దగ్గర కంటే కూడా ఇక్కడే ఎక్కువ ఉంటుంది. ఇంకా నాకు సత్య ఇంట్లో లేకపోతే, ఇక్కడికి వచ్చినప్పుడు సత్య లేకపోతే చాలా బోర్ కొడుతుందండి. సత్య ఉంటేనే సో ఇంట్లో సందడిగా ఉంటదనమాట. సత్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మాత్రం మాకందరికీ చాలా చాలా బోర్ అనిపిస్తదండి. అత్తమ్మ, శబరి అమ్మమ్మకి కూడా సత్య బాగా అలవాటనమాట. వాళ్ళు కూడా చాలా బెంగ పెట్టేసుకుంటారేమో అని అనుకుంటూ ఉంటాను నేను సత్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే. కానీ ఆడపిల్లలు ఎప్పటికైనా ఆడపిల్లలే కదండి, ఈడపిల్లలు అయితే కాదు కదా. ఏమైనా మాట్లాడతావు సత్య? నేను కామెంట్స్ పెట్టారు కదా, నీ గురించి చూసుకున్నావా? చూసుకున్నాను, వాళ్ళకి లైక్ కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మండే నుంచి బిజీ అయిపోతుంది సత్య. ఇంకా అనిపించింది మేడం. శరారా మేడం. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఎప్పుడు వెళ్ళిపోతావు రాజమండ్రి? మా మేడం కూడా కామెంట్ చేశారు. మేడం ఆవిడకి నువ్వు రిప్లై ఇచ్చినట్టున్నా? ఇచ్చాను. ఊరుకోండి మేడం, చూసాను రాత్ర. ఏ రోజు వీడియో నెక్స్ట్ డే పెట్టేస్తున్నాం సత్య. కాకపోతే ఇక్కడ సిగ్నల్స్ లేక వెళ్ళట్లేదు వీడియోస్. అవి ఎప్పుడు వస్తే అప్పుడే ఈవినింగ్ టైంలో అప్లోడ్ అవుతున్నాయి. ఇంక ఈ పండుగ 3 రోజులు ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది అని చెప్పాను కదండి. అమ్మమ్మ ఇక్కడ రాములు క్లీన్ చేస్తుందండి. అర్జున్
పాలకొల మార్కెట్కి వెళ్ళి మార్నింగే రామలు తెచ్చుకున్నారు. రామలు చింతకాయ పులుసు ఈరోజు ఇంట్లో స్పెషల్ అన్నమాట. రామలు అంటే మా గోదావరి జిల్లాల్లోనే స్పెషల్గా దొరికే ఫిష్ అనమాట. అన్ని సీజన్స్లోని దొరకదండి, ఒక్కొక్కసారి కొన్ని సీజన్స్లో మాత్రమే దొరుకుతుంది. టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకిక్కడ నేను పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. ఈరోజు పెద్దన్నయ్య వాళ్ళు భోజనం చెప్పారు మాకు. యాక్చువల్లీ నేను పండగకి ఎప్పుడు వచ్చినా భోగి రోజున అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. భోగి, సంక్రాంతి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ కనుమ రోజున అత్తగారి ఇంటికి వచ్చేస్తానండి. ఎందుకంటే ముక్కనుమ రోజున నైవేద్యాలు అవి పెడతారు కదా ఇక్కడ. సో అందుకని ఇక్కడికి వచ్చేస్తాను. ఈసారి ఏంటంటే భోగి రోజున చెప్పాను కదండి హెల్త్ బాగాలేదు అని, అందుకని నిన్న రాలేకపోయాను అనమాట. అన్నయ్య వాళ్ళు నేను వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారండి, ఎప్పుడు వస్తావు అని. నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉండిపోయాను. నేను ఎప్పుడు వస్తానా అని అమ్మ, వదిన, నా మేనకోడలు, మేనల్లుడు ఇలా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట. రాగానే నా మేనకోడలు వచ్చి పట్టేసుకుంది. ఇంక నేను వచ్చిన వెంటనే డాడీ దగ్గర అట్లా నమస్కారం అయితే చేసుకున్నాను. హ్యాపీ సంక్రాంతి వదిన. ఏంటి సంక్రాంతి స్పెషల్స్? పులిహోర, పరమాన్నం, సున్నుండ, నేనైతే సేమియాలు అయింది. ఇప్పుడు చేపల కూర, పండుగ. అల్లుడు గారికా? ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు. సంక్రాంతి అల్లుడు గారికా? ఏది అల్లుడు గారు ఎక్కడ వస్తున్నారు అల్లుడు గారు వెనకాల. ఏం వద్దు అసలు, అన్నీ ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు. లేట్ అయిపోయింది అన్నయ్య పడలేదు. ఇక్కడ రాట్లే చూడు గుండుగాడు. హర్ష, నేను అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఇంకా మా పిల్లల మేళం అంతా కూడా నాతో వచ్చేసారండి. అంటే మా తోటి కోడలి పిల్లలు, మాధురి వాళ్ళ పాప అందరూ కూడా నాతో వచ్చేసారనమాట. మేము కూడా వస్తాము అని. ఇంకా పిల్లలందరినీ తీసుకుని వచ్చామన్నమాట. ఆటోలో వచ్చాము. అర్జున్ అయితే బైక్ మీద వచ్చారండి. ఇప్పుడు భోజనం చేసేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారనమాట. ఇంక ఈ 3 days మా గోదావరి జిల్లాలో మగవాళ్ళందరూ కూడా ఈ కోడి పందాలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదండి, అదొక ఎంజాయ్మెంట్. సో ఇంటి దగ్గర అయితే ఉండరు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. బాగున్నారా అందరూ? బాగున్నారా? నీ పేరు చెప్తాను. మన ఇద్దరం ఒకలాగే ఉన్నామా హర్షమ్మ? మన ఇద్దరం ఒకలాగే ఉన్నామా హర్షమ్మ? నేను ఒకలాగే ఉన్నామా? అవునా? నందక్క ఎలా ఉంది? నందక్క ఎలా ఉంది? నందక్క తెల్లగా ఉందమ్మా. మరి నేను కూడా బాగున్నానంటే. అర్జున్ గారు అయ్యో ఏమే మనందు తల్లి. మనందు బంగారం. ఏం కూర వదినా? అండుగప్ప. నేను తినవేంటి రోజు? లక్ష్మర్మ. కొంచెం సాల్ట్, కొంచెం.
మా గోదావరి సైడ్ అల్లుడికి ప్రత్యేకమైన మర్యాదలు ఉంటాయండి. దట్టు ఈ సంక్రాంతి టైంలో అల్లుడికి మర్యాదలు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. మేము వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంటికి రండి, ఇంటికి రండి అని. ఇంకా ఈరోజు సంక్రాంతి కదండీ! సంక్రాంతి రోజున కంపల్సరీ అల్లుడు అత్తగారి ఇంట్లోనే భోజనం చేయాలన్నమాట. ఇంకా అన్నయ్య పొద్దున్నే ఫోన్ చేసి, "బావ ఏం తింటారో అడుగు, ఆ ఐటెమ్స్ తీసుకొస్తాను" అన్నాడు. మేము వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్జే తింటున్నామండి. దట్టు చేపలే ఎక్కువగా తింటున్నామనమాట. ఫిష్ ఎక్కువగా తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మాకు యూపీలో ఫిష్ ఎక్కువగా దొరకదు కాబట్టి, ఇక్కడికొచ్చినప్పుడు అర్జున్ ఎక్కువగా ఫిష్ తినడానికే ఇష్టపడతారు. నేనైతే ఎక్కువ ఐటెమ్స్ ఏమి వద్దన్నయ్య సింపుల్‌గా ఏదైనా ఒక ఫిష్ తీసుకురా అంటే గోదావరి చేపలు అర్జున్ ఎక్కువ తింటారండి. అంటే ఇగురు పెట్టుకునే చేపలు తింటారనమాట. పెద్దవి అంటే పండుగప్ప, సందుబా ఇటువంటివి తింటారు. ఇంకా ఏదో ఒక్కటే తీసుకురా అన్నయ్య నాన్ వెజ్‌లు ఎక్కువ ఏం తీసుకురావద్దు. వెజ్జే ప్రిపేర్ చేయమన్నాను. అందుకని వదిన ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు, పులిహోర, పరమాన్నం, ఈ పండుగప్ప, ఇగురు ఈ ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఇంక అందరం కూర్చొని భోజనాలైతే చేసేసాం. సో, పిల్లలందరూ అయితే చక్కగా ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు వేసుకొని తిన్నారండి. పిల్లలు ఎక్కువగా ఇంకా అవే ఇష్టపడతారు కదా! సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా ఫిష్ తినడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తారండి. ఫిష్ మొత్తానికి తినట్లేదనమాట. చిన్నప్పుడు ఏదో తినిపించేదాన్ని గానీ, ఇప్పుడు అస్సలు తినట్లేదు. ఎందుకంటే యూపీలో నేను ఎక్కువగా ఫిష్ వండను కదండీ! అందుకని ఇంక మొత్తానికి అలవాటు తప్పిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు ఫిష్ వండుతుంటే అత్తమ్మ వాళ్ళు గానీ, అన్నయ్య వాళ్ళు గానీ ఎక్కడైనా ఫిష్ వండుతుంటే అస్సలు తినట్లేదు. చికెను, మటను ఇవే తింటున్నారు నాన్ వెజ్‌లో. ఎగ్ కూడా తినట్లేదు ఎందుకో మరి. సో, అదనమాట. ఇంకిక్కడ చూసారా నా బుజ్జి మేనల్లుడు పూతరేకు తింటున్నాడు. సంక్రాంతి పిండి వంటలనమాట ఇవన్నీ. అన్నయ్య వాళ్ళు ఇక్కడ 4 డేస్ ఉండమంటున్నారండి. అయితే ఇంటి దగ్గర సత్య, మాధురి వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళేమో "నువ్వెళ్ళిపోతే మాకు బోర్ కొడతది అత్తయ్య ఇక్కడే ఉండు" అని వాళ్ళంటారు. అందుకని ఏంటంటే అన్నయ్య వాళ్ళ ఇంటికొస్తానండి నేను. వచ్చి ఇక్కడ మార్నింగ్ అంతా ఉండడం, మళ్ళీ ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళడం. అంటే అత్తయ్య గారి ఇల్లు అన్నయ్య వాళ్ళ ఇల్లు దగ్గరలోనే కదండీ! పాలకొల్లులోనే ఉంటారు కాబట్టి దగ్గరలోనే హౌసెస్ కాబట్టి అక్కడ 1 డే, ఇక్కడ 1 డే లేదంటే మార్నింగ్ టైంలో ఇక్కడ, ఈవినింగ్ టైంలో అక్కడ, ఫెస్టివల్‌కొచ్చినా లేదంటే నార్మల్ టైంలో అర్జున్‌తో నేను కలిసొస్తే మాత్రం అక్కడ, ఇక్కడ అట్లా బైక్ మీద తిరుగుతూ ఉంటాననమాట. అక్కడ ఒక రోజు, ఇక్కడ ఒక రోజు అలా తిరుగుతూ ఉంటాను. ఇంకా టైం 4:30 ఈవినింగ్ 4:30, 5 ఆ టైం అవుతుందనమాట. ఇంక నేను అత్తయ్య గారి ఇంటికైతే బయలుదేరుతున్నాను. అమ్మ, వదిన ఉండమ్మా ఈరోజు ఒక్కరోజు ఉండమ్మా అంటున్నారు. నేను పిల్లలందరినీ తీసుకొనొచ్చాను కదండీ! మా తోటికోడలు పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొనొచ్చాను కదా! ఇంకా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి కదా! సో, మళ్ళీ నెక్స్ట్ డే వస్తానులే అమ్మా అని బయలుదేరుతున్నాను. ఇంకిక్కడ నేను అమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి కదండీ! ఇంట్లో పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామనమాట మేము. వచ్చిన వెంటనే అర్జున్, నేను అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకున్నాం. ఇంక ఈ పిల్లల హడావిడిలో మర్చిపోయామనమాట. అర్జున్ భోజనం చేసి హడావిడిగా కోడిపందాల దగ్గరికైతే వెళ్ళిపోయారు. ఇంక నేను వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. నేనెప్పుడు వెళ్తున్నా సరే అండి, ఒక్కరోజున్నా, ఒక్క పూటున్నా సరే, నేను వెళ్ళిపోతున్నప్పుడు మా అమ్మ ఇంకా ఉండమ్మా అని అలా ఎమోషనల్ అవుతూ, ఫీల్ అవుతూ ఉంటదనమాట. మళ్ళీ వస్తానమ్మా నేనుంటాను కదా! మళ్ళీ నెక్స్ట్ డే వస్తానులే అని వెళ్తున్నాను. అమ్మ ప్రేమ అంతే కదండీ! సో, అమ్మ దృష్టంతా కూడా ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటుంది. ఇంక నేను ఇక్కడికి వచ్చి వెళ్తున్న ప్రతిసారి నా మేనల్లుడు, మేనకోడలు కూడా డల్ అయిపోతారండి. "అప్పుడే వెళ్ళిపోతున్నావా అత్త? ఇంకా 2 డేస్ ఉండత్త, ఇంకా ఉండత్త" అని నా మేనకోడలు కూడా డల్ అయిపోయిందనమాట. "వెళ్ళొద్దు, ఉండు" అని. నా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు అటు మా ఆడపడుచు కూతుర్లు కానీ, ఇటు మా అన్న వాళ్ళ పిల్లలు వీళ్ళందరికీ కూడా నేనంటే చాలా ఇష్టమండి. నేను వచ్చి వెళ్తున్న ప్రతిసారి ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలాగే మా తోటి కోడళ్ళ పిల్లలు కూడా అండి. ఇప్పుడు నా కూడా వచ్చారు కదా! పిల్లలు వాళ్ళందరూ కూడా అసలు నన్ను వదిలిపెట్టరనమాట. వాళ్ళైతే ఇంకా పెద్దమ్మ, పెద్దమ్మ అని, వీళ్ళైతే అత్త, అత్త అని నన్ను అస్సలు వదిలిపెట్టరండి. సో, వీళ్ళందరి ప్రేమ చూస్తే నాకు ఒక్కొక్కసారి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తది. ఇంకోలాగా కూడా అనిపిస్తదండి. ఎందుకంటే దూరంగా ఉంటున్నాను కాబట్టి ఇంత ప్రేమేమో, దగ్గరగా ఉంటే ఇంత ప్రేమ ఉంటుందో లేదో అని కూడా అనుకుంటాను. ఇంకిక్కడ నా మేనల్లుడు వాడి బర్త్‌డే ఫోటోస్ చూపిస్తున్నాడండి. వాడి బర్త్‌డే ఫోటోస్‌లో నేను లేననమాట.
వాళ్ళ నందక్క బర్త్డే ఫొటోస్లో నేనున్నాను. నా బర్త్డే ఫొటోస్లో నువ్వెందుకు లేవు, నువ్వెందుకు రాలేదు, నందక్క బర్త్డేకి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతున్నాడండి. హర్ష బర్త్డేకి నాకు రావడానికి కుదరలేదనమాట. అప్పుడు సాత్విక్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయి, అందుకని రాలేదు. అది గుర్తుపెట్టుకుని నా మేనల్లుడు ఇప్పుడు అడుగుతున్నాడనమాట. మా అమ్మ ఫొటోస్ చూస్తున్న ప్రతిసారి నా బర్త్డేకి అత్త ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటాడంటండి. ఇప్పుడు నన్నే అడుగుతున్నాడనమాట, నువ్వెందుకు రాలేదు అని. ఇప్పుడు అన్నీ అబ్జర్వ్ చేసే టైం కదా, వాడి ఫస్ట్ బర్త్డే ఫొటోస్ చూసుకుని నా ఫస్ట్ బర్త్డేలో అందరూ ఉన్నారు, అత్త లేదు అని అబ్జర్వ్ చేశాడనమాట. అది అస్తమాను మా వదిన్ని అమ్మని అడుగుతున్నాడంట, నా ఫస్ట్ బర్త్డేలో అత్త లేదేంటి, ఎందుకు రాలేదు అని. ఇంకిక్కడ నేను బయలుదేరుతున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఉండిపోదామని అనుకున్నానండి. అయితే నాతో పాటు పిల్లలందరూ వచ్చారు కదా, సో వాళ్ళ కోసం వెళ్ళిపోతున్నాను అనమాట. నేను అర్జున్ పిల్లలు మాత్రమే వచ్చుంటే మాత్రం ఈరోజు ఇక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే వెళ్దాము. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి. ఇంకిక్కడ నా మేనల్లుడు నాతో పాటు వచ్చేస్తాను అని నా చేయి పట్టుకున్నాడండి. నేను కూడా వస్తాను అత్త నీతో, నేను కూడా వస్తాను అని. తీసుకువెళ్తే మళ్ళీ అక్కడ ఉండడండి, మళ్ళీ అమ్మ కావాలి అంటాడనమాట. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం నీతో వచ్చేస్తాను అంటాడు. ఇంకా ఇక్కడ పాలకొల్లు బైపాస్ రోడ్ దగ్గర అండి కోడిపందాలు అనమాట. ఇది ఎంత జనం, ఎన్ని కార్లు ఉన్నాయో, ఆ ముందు అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. నరసాపురం వెళ్ళే రోడ్లన్నీ కూడా ఫుల్ కార్లు, ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. మా గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇంక ఈ 3 days కోడిపందాలండి. కోడిపందాల దగ్గరే ఉంటారనమాట మగవాళ్ళందరూ కూడా. మగవాళ్ళే కాదు, సో లేడీస్ కూడా ఉంటారు. మా గోదావరి జిల్లాల్లో ఈ కోడిపందాలు చూడడం కోసం చాలా రాష్ట్రాల నుంచి జనం ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఈ 3 days అసలు ఏ రోడ్లు ఖాళీ ఉండవు. ఈ కోడిపందాల బరులన్నీ కూడా ఫుల్గా కార్లతో, బైకులతో, జనాలతో నిండిపోయి ఉంటుంది. చాలామంది ఈ కోడిపందాల్లో డబ్బులు సంపాదించుకుంటారు, చాలామంది పోగొట్టుకుంటారు కూడా. మా గోదావరి జిల్లాలో ఎలా ఉంటుంది అంటే కోడిపందాల కోసమే స్పెషల్గా కొంచెం డబ్బు పక్కన పెట్టుకుంటారు. ఆ డబ్బు పోయినా కూడా పెద్దగా ఫీల్ అవ్వరు, అలా ఉంటుందండి ఇక్కడ. పులావా, చికెన్ కర్రీ, పులావ్. చూసావతి వాళ్ళు చలిగా ఉంది. అంతకు ముందు కూడా చాలా చలి, దోమలు కూడా. అవునతి అసలు దోమలే ఉండవు అక్కడ, ఏ కూడా కనిపించదు. అవును, అంటే చలికి అవి కూడా బయటికి రావేమో. లాస్ట్ ఇయర్ శీతాకాలంలో మా సత్య యూపీలో ఉంది. అమ్మో వనికి తాగొచ్చున్నా. అమ్మో రోజంతా వనకాలంటే కష్టం అత్తయ్య బాబు. ఇక్కడ అనుకో అప్పుడు ఇంకా నువ్వు డిసెంబర్ లో ఉన్నావు, జనవరిలో లేను. ఎక్కువ చలి, ఆ డిసెంబర్ చలికే తట్టుకోలేకపోయారు మీరు. అవును, అప్పుడు ఎంత ఉండేది? 10 degrees ఉండేదా? 13, 10 నైట్ అయితే. ఇప్పుడైతే 4, 5 అలా. అప్పుడు ఇంకేమైపోదు, 3 o'clock ఆ టైంకి 4 అలా ఉండేది. అమ్మో కష్టం. మాదిరి పచ్చిమిరపకాయలు ఇక్కడైతే మార్నింగ్ శీతాకాలం, ఆఫ్టర్నూన్ ఎండాకాలం, మళ్ళీ నైట్ కూడా శీతాకాలమే. నైట్ మార్నింగ్ ఉంటుంది చలి ఇక్కడ, అంతే. స్వెటర్స్ వేసుకునే అంత చలి ఉండదు. ఇంకిక్కడ ఇంటికి వచ్చిన తర్వాత సత్య, మాధురి వాళ్ళు వేడివేడిగా వెజిటేబుల్ పులావ్ చేయమని అడిగారండి. చికెన్ కర్రీ ఉందన్నమాట, మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది. నాటుకోడి కూర చేశారనమాట మార్నింగ్. ఇంకా ఆ కర్రీలోకి వేడివేడిగా వెజ్ పులావ్ చేయమన్నారు. సో నేను చేస్తున్నాను ఇక్కడ. నేను, సత్య, మాధురి కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ వంట అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ అస్సలు సిగ్నల్స్ ఉండట్లేదండి. అత్తయ్య గారి ఇంటి దగ్గర అస్సలు సిగ్నల్స్ ఉండట్లేదు అనమాట. నేను నైట్ టైం వీడియో అప్లోడ్ చేసేసి పడుకున్నా సరే, అది నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా వీడియోస్ అనేవి
వెళ్ళట్లేదండి, అప్లోడ్ అవ్వట్లేదు. మార్నింగ్ టైంలో మంచు అవి కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో దానివల్ల ఏమో తెలీదు కానీ సో అస్సలు సిగ్నల్స్ ఉండట్లేదనమాట. ఒక వీడియో అప్లోడ్ అవ్వడానికి 1 డే కూడా పడుతుందండి. 1 డే అట్లా పడుతుందనమాట. సో అందుకనే వీడియోస్ రెగ్యులర్‌గా రావట్లేదు. కొంతమంది లైవ్ చేయమంటున్నారండి. అసలు వీడియోసే అప్లోడ్ అవ్వట్లేదు. లైవ్ అయితే అస్సలు సిగ్నల్స్ ఉండవన్నమాట లైవ్ చేయడానికి ఇక్కడ. లైవ్‌లో శబరి అమ్మమ్మతో మాట్లాడించమని అట్లా అడుగుతున్నారు. ఇక్కడ లైవ్ చేయడం అస్సలు కుదరదండి. ఎందుకంటే అస్సలు సిగ్నల్స్ ఉండవన్నమాట. వీడియోసే అప్లోడ్ అవ్వట్లేదు. లైవ్ అయితే అస్సలు రాదనమాట. ఇక్కడ సిగ్నల్స్ అవి సరిగా ఉండవు. వీడియోస్ అప్లోడ్ అవ్వవనే నేను వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని యూపీ వెళ్ళిన తర్వాత అన్నీ 2 డేస్‌లో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. బట్ ఈసారి ఏంటంటే ఇక్కడ ఉండగానే ఏ రోజు ఆ వీడియో ఆ రోజు ఎడిటింగ్ చేసేసి నెక్స్ట్ డే అప్లోడ్ చేయాలని అనుకున్నాను కానీ అలా కూడా కుదరట్లేదనమాట. వీడియోస్ సిగ్నల్స్ లేక వెళ్ళట్లేదు. సో బట్ 2 డేస్‌కి ఒక వీడియో అయినా సరే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మా సంక్రాంతిని మేము చాలా సింపుల్‌గా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి విలేజ్ బ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.